హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. మనం గోంగూరతో ఎన్నో వెరైటీస్ చేస్తూ ఉంటాం కదా! ఈరోజు గోంగూర పులావ్ తయారీ విధానం ఏమిటో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదామా? కుక్కర్‌లో తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత మసాలా దినుసులు, యాలకులు, దాల్చిన చెక్క, 1 స్పూన్ సాజీరా వేసుకోండి. కస్తూరి మెథి వేసాను. ఒక పెద్ద ఆనియన్ ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి. కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. ఇక దీనిలో వేరుగా కారం వేయాల్సిన అవసరం లేదు, ఇదే సరిపోతుంది. ఇవన్నీ బాగా వేగనివ్వండి. ఆనియన్స్ ఎంత వేగితే అంత బాగుంటుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. ఒక పావు కప్పు కొబ్బరి వేసుకోండి. మిక్సీలో వేసి మెత్తగా కోర్ చేసుకొని వేసేసుకోవాలి. ఇది బాగా వేగనివ్వండి. ప్రతిదీ బాగా వేగితేనే రుచి బాగుంటుంది. ఇది వేగిన తర్వాత మనం ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది బాగా వేగనిద్దాం. ఇది వేగిన తర్వాత నిలువుగా కట్ చేసిన టమోటా వేసి వేయించుకుందాం. ఇది కాసేపు మెత్తగా మగ్గనివ్వాలి. కొంచెం మూత పెడితే మెత్తగా మగ్గిపోతుంది. ఇది వేగిన తర్వాత గోంగూర తీసుకుందాం. ఇది శుభ్రంగా కడిగి తీసుకోండి. నేను ఇక్కడ 3 కట్టలు గోంగూర తీసుకున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి వేసాను. ఇది వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతుంది. చాలా మెత్తగా మగ్గిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసాను. 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇవన్నీ చక్కగా వేగిపోనివ్వండి. తగినంత సాల్ట్ పూర్తిగా వేసేయండి. నేను ఇక్కడ గ్లాసున్నర రైస్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తగినంత వాటర్ వేసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ వేసాను. నేను ఇక్కడ నార్మల్ రైస్ మాత్రమే తీసుకున్నాను. మీరు ఏ రైస్ తీసుకున్నా చాలా బాగుంటుంది. ఒకసారి చేయండి. ఇలా వేసేసిన తర్వాత ఉప్పు, కారం అన్నీ తగినంతగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి. 1-2 విజిల్స్ అయితే చక్కగా ఉడికిపోతుంది. నేను విజిల్ తీసిన తర్వాత చూపిస్తున్నాను. నార్మల్ రైస్ చేసినా సరే కుక్కర్లో చాలా నీట్గా వస్తుంది. వాటర్ కరెక్ట్గా వేసుకుంటే చాలా బాగా వస్తుంది రైసు. ఇది నేను చికెన్ కర్రీతో తీసుకున్నాను. చాలా బాగుంది. ఈ గోంగూరలోని పులుపు బిర్యానీలోని రుచి కలిపితే ఎంత బాగుంటుందంటే ఒక్కసారి తప్పకుండా చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.